అది కోసి క్రేట్ లెక్క 300 క్రేట్ 150 క్రేట్ కూలికి ఎంతమంది 10 మంది 10 మంది కాదు 20 మంది. మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భవజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిధిలో ఉన్న మామిడి మండీల వద్ద ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. తోతాపురి రకం బెంగళూరు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయను ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 10,000 నుండి ప్రారంభించి 15-16,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక పుల్లూర లైన్ కాయలు అయితే టన్ను 12,000 నుండి ప్రారంభించి 14-15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక పుల్లూర జ్యూస్కి అయితే టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. ఇక ఖాదర్ లైన్ కాయ అయితే టన్ను 25,000 నుండి ప్రారంభించి 26-27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. ఇక ఖాదర్లోనే జ్యూస్కి అయితే గుజ్జు పరిశ్రమల కోసం టన్ను 21,000 కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక మల్లిక అయితే 28,000 నుండి ప్రారంభించి టన్ను 30-31,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అన్నారు. మల్లిక ఈ పక్క పంటలు తక్కువ కాబట్టి అవి కాయలు 100 కేజీల్లోనే వస్తున్నాయని టన్నులు రావట్లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక బంగినపల్లి మామిడి బేనిషా రకం అయితే కాయ సైజు నాణ్యత బట్టి టన్ను 20,000 నుండి ప్రారంభించి 26-27 అత్యధిక ధర టన్ను 28,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాయ మంచి రంగు ఇంకా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులకు నచ్చితే టన్ను 30,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక తోతాపురి రకంలో గుజ్జు పరిశ్రమలు ఈ నెల చివరికల్లా తెరుచుకుంటాయని అప్పుడు వాటి ధరలు నిర్ణయించే అవకాశం ఉందని ఇప్పటికే తోతాపురి రకానికి గుజ్జు పరిశ్రమలు టన్ను 5,000తో కొనుగోలు చేయనున్నట్టు సమాచారం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పులిచెర్ల మండలం మరియు పరిసర ప్రాంతాల్లో మామిడిని పండించే రైతులు దాదాపు 80% పైబడి నాణ్యత కలిగిన మామిడికాయలు కోతలు కోసి పంటను స్థానికంగా ఉన్న మండీలకు తరలిస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని, లేదంటే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కాయ ఎక్కువ బరువున్న మరియు పక్వానికి రాకపోయినా కొనుగోలు చూపడానికి సుముఖత చూపడం లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలు కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీలకు తరలిస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పుల్చల మండల చుట్టుపక్కల గ్రామాల మామిడి రైతులు గమనించాలని వారు కోరారు.